ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ సవరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో విపరీతంగా పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చేశాయి. కొన్ని ప్రాంతాలలో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 16,997 గ్రామాలలో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భూముల మార్కెట్ విలువ సవరణపై కొన్ని నెలలుగా కసరత్తు చేసిన రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ వాటికి సవరణలు చేస్తూ జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,997 గ్రామాలలో 9,054 వార్డుల్లో భూముల విలువ సవరణ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూముల విలువ తగ్గించినట్లు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తెలిపింది. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంచి అనకాపల్లి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో 24% నుంచి 32% వరకు పెంచారు. ఇక కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైసీపీ ప్రభుత్వ హయాంలో గజం ధరను 42,000 చేశారు. దీన్ని ఇప్పుడు 22,000గా ఖరారు చేశారు. ఏలూరు జిల్లాలో 15% నుంచి 15% వరకు విలువలు పెంచారు. ఇక డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ ధరలు పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువల పెంపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో రద్దీ పెరిగింది. ఆదాయం కూడా భారీగా వచ్చింది. గురు శుక్రవారాలలో కలిపి సుమారు 220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. విలువల సవరింపుతో పెరిగే ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒకేసారి రావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో సర్వర్లపై ఒత్తిడి పెరిగినందున పలుచోట్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరిగాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ఉద్దేశంతో విజయవాడ పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం 217 రిజిస్ట్రేషన్లు జరిగాయని సబ్ రిజిస్టర్ రేవంత్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే విజయవాడ పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్ మొరాయించిన జనవరి 30న 146 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు.